అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మాట అనేది చావాలనుకున్న వారిని బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వారిని కూడా చంపేలా ఉండకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 13, 2024, సోమవారం. తిథి షష్ఠి, రాత్రి 2:50 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం పునర్వసు, ఉదయం 11:24 వరకు, తదుపరి పుష్యమి. యోగము శూలము, ఉదయం 7:42 వరకు, తదుపరి గండము. కరణం కౌలవ, మధ్యాహ్నం 2:21 వరకు, తదుపరి తైతుల. రాత్రి 2:50 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం ఉదయం 10:09, చంద్రాస్తమయం రాత్రి 11:40. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:14 నుండి 8:51 వరకు, యమగండం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:17 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:56 వరకు. వర్జము రాత్రి 7:57 నుండి 9:40 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 8:54 నుండి 10:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 8:52 నుండి 9:59 వరకు, తిరిగి సాయంత్రం 4:21 నుండి 5:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:53 వరకు. మే 13 సోమవారం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, రాత్రి 2:50 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠీ తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఈరోజు ఉదయం 5:46 పూర్తవుతాయి. ఈరోజు ఉన్న నక్షత్రాలు పునర్వసు ఉదయం 11:24 వరకు ఉంది, తదుపరి పుష్యమి. పునర్వసు, పుష్యమి నక్షత్రాలు మంచి నక్షత్రాలు. సోమవారం పుష్యమి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈరోజు ఉదయం షష్ఠీ తిథి పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, క్రయ విక్రయాలు వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలోనూ, సూర్యుడు మేష రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: కౌసల్య, సుప్రజ, రామ అనే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విశ్వామిత్ర మహర్షి నోటి వెంట పలికినది వాల్మీకి మహర్షి వ్రాశారు.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1952వ సంవత్సరంలో భారత్లో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది. 1962వ సంవత్సరంలో భారత రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పదవిని స్వీకరించారు. 1939వ సంవత్సరంలో మొట్టమొదటి వాణిజ్య FM రేడియో మొదలైన రోజు. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 13 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృషభ రాశి, తీపి కబురు వింటారు. మిథున రాశి, ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహరాశి, అంతా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి, అవసరానికి సహాయం చేస్తారు. తులారాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి, కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. మకర రాశి, అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీనరాశి, శుభం జరుగుతుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.